రెమాల్ తీవ్ర తుఫాన్ తీరం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లో విధ్వంసం సృష్టించింది. తీరం దాటుతున్నటువంటి సమయంలోనే కాదు, తీరం దాటాక కూడా భారీ ఈదురుగాలు వర్షాలు కొనసాగాయి. తుఫాను బీభత్సానికి బెంగాల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్ లో 10 మంది చనిపోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెమాల్ తీవ్ర తుఫాన్ గా బలపడి బెంగాల్లో తీరం తాకి బంగ్లాదేశ్ లో తీరం దాటింది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో 4 గంటల పాటు వీచిన గాలులు ఇటు బెంగాల్ అటు బంగ్లాదేశ్ లో వేల వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలన్నీ కూడా విరిగిపడ్డాయి. మొన్న రాత్రి నుంచి బెంగాల్ బంగ్లాదేశ్ ను వర్షాలు వేయడం లేదు. ఇవాళ కూడా వర్షాలు కురుస్తున్నాయి. కోల్కతాలో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. కోల్కతాలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం 14.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వేలాది ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. బెంగాల్లో పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి. కోల్కతా సహా దక్షిణ బెంగాల్, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరొకవైపు విపత్తు దళాలు రోడ్లపై పడినటువంటి చెట్లను తొలగించాయి. విద్యుత్ సమాచార వ్యవస్థ పునరుద్ధరణకు శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్లోని తీర ప్రాంతంలో విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ ఈదురుగాలు వర్షాలకు వందల గ్రామాలు జలమయమయ్యాయి. బంగ్లాదేశ్లో 1,50,00,000 మంది విద్యుత్ లేక అవస్థలు పడ్డారు.